నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వెల్కమ్ బ్యాక్ టు జయాసులాస్ అండి. మనం తిరుపావి చదువుతున్నాము. తిరుపావిలో 9వ పాసురానికి వచ్చాము. ఈరోజు 9వ రోజు. ఫస్ట్ మనం ధనుర్మాత వ్రతకాలకి సేవాకాలం చేద్దాం. అల్వా తిలువడిగడే శరణం. ఈ శ్లోకం చదువుదాం ఫస్ట్. శ్రీశైలేశ దయా పాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మా వ్యామోహతరాళి గుణాయ మేనే అస్మద్గురో భగవతోస్య దయేక సింధు రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః స్వయం దేవా నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం పరచ్చ మహదాపయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం. ఇప్పుడు మనం మళ్ళీ గోదాదేవి నమస్కారం చేసి చదవాలి కదండి. పద్యది. నీళాతుంగస్థనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి శత శిరస్యత ముత్యాపయాంతి సోచ్చిష్టాయాం సది నిగళితం యా బలాత్కృత్య భుక్తే గోదా తస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. దీనికి మీనింగ్ చెప్తానన్నాను కదా, అది కూడా చెప్పు. నీలాదేవి వక్షస్థలం అనే గిరిలయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొలిపి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను మనకు తెలియపరచుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారములు. ఇప్పుడు పాత్రలోకి వెళ్దామండి. నెక్స్ట్ 9వ రోజుకి వచ్చాం కదా. 9వ పాత్ర. தூமணி மாடத்து சுற்றும் விளக்கெரியா தூபம் கமலத்து எண்ணெய் மேல் கண் வளரும் மாமான் மகளே மடிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்று செவிடோ அனந்தலோ ஏமப்புரெந்தியில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం ఫలవం నవిండ్రేలో రెంబావాయ్. ఇప్పుడు దీనికి భావం చదువుకున్నామండి. పరిశుద్ధములకు నవవిధ మనులతో నిర్మించబడిన మేడలో సుఖశయ్యపై చుట్టూను దీపములు వెలుగుచుండగా అగరు ధూపము గుమగుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్త కూతురా, మణికవాటపు గడియ తీయము. ఓ అత్త, నీవైనను ఆమెను లేపుము. నీ కుమార్తె మూగదా, లేక చెవిటిదా, లేక జాడ్యము కలదా, లేక ఎవరైనా కదలిన ఒప్పమని కావలి ఉన్నారా, లేక గాఢ నిద్ర పట్టునట్లు మంత్రించినారా? మహామాయావి మాధవ వైకుంఠవాస అని అనేక నామములను కీర్తించి ఆమె లేచినట్లు చేయుము. దీని వివరణ. మొదటి 2 పాశ్రములలో శ్రవణము చెప్పబడినది, తర్వాత పాశ్రమంలో మననము నిరూపించబడినది. ఈ పాశ్రమం నుండి 4 పాశ్రములలో ధ్యాన దశ వివరించబడినది. నిస్వార్థమైన వ్రతనిష్ట కలిగిన వారికే తాను లభించే హక్కు కలదు అన్నాడు శ్రీకృష్ణుడు. మరి మనకు స్వాతంత్రం ఎందుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభిష్టాలను తీరుస్తాడు. కావున మనం ఎక్కడికి వెళ్ళక ఉన్న చోటనే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలు అనే ధ్యానంలో పరాకాష్ఠ పొంది నిద్రిస్తున్న 4వ గోపికి ఈనాడు మేల్కొనబడుచున్నది. ఓ మామకూతురా, మరదలా లేవమ్మా అంటున్నారు. ఈ 9వ పాత్రానికి మనం తెలుగు శ్లోకం కూడా చదువుతున్నాంగా, అది కూడా చదువుదాము. 9 తూమణి
మంచి రత్నములు పొదిగిన మేడలు దీపకాంతులు పరిమళము మెత్తని పాన్పుపై పవ్వళించిన మేనత్త కూతురలేలెమ్మ వాసుదేవ వైకుంఠనాథుడని సర్వేశ్వర తిరునామములు ఆర్తితమేము పాడిన గాని చెవుడా మూగవ మేల్కొనుమా. ఈ శ్లోకానికి అర్థం ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అనిపిస్తుందో కామెంట్. జై శ్రీమన్నారాయణ. మళ్ళీ 10వ పర్సన్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.